తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి అరెస్టు, రిమాండ్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. పోసాని కృష్ణమురళి తప్పు చేశానని ఒప్పుకున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు అనేటువంటి మాటలు కూడా చెప్పారు. అయినా వదిలిపెట్టలేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చట్టం అసలు ఏం చెప్తుంది, పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించినటువంటి శైలి పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? హైకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ గారు ఉన్నారు మనతో పాటు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. చంద్రశేఖర్ గారు, అసలు ఈ కేసులో అరెస్ట్ చేసిందే చాలా అప్రజాస్వామికమైన అరెస్టు అని చెప్పి ఆయన భార్య అంటున్నారు. నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇంటికి వచ్చారు, నలుగురు ఆయన చుట్టూ నిలబడి ఆయన ఎటు కదలకుండా ఆయన తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. చివరికి వాదోపవాదాలు కూడా చాలా సుదీర్ఘంగా జరిగినాయి. ఆయన ఒక సెలబ్రిటీ, ఆయనకు ఉన్నటువంటి హోదాను గౌరవించాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆర్గ్యూ చేశారు. అసలు ఏం జరిగింది, ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది, అరెస్ట్ జరిగినటువంటి విధానం ఎలా ఉంది? సార్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వర్గ విభేదాలపై రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారని మనకు ఒక 2-3 రోజుల క్రితం కరెక్ట్ గా జనసేన నేత జోగినేని మణి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 65 ఆఫ్ 2025 గా కేసు నమోదైన విషయం తెలిసిందండి. అంతకన్నా ముందు 4 రోజుల ముందు కూడా మనకు ముఖ్యంగా పోసాని గారిపై వేరే రకాలుగా తెలుగు యువత బండారు వంశీకృష్ణ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిఐడి కూడా కేసు నమోదు చేసిందండి. ముఖ్యంగా మనం నిన్న రైల్వే కోడూరు కోర్టులో నిన్న రాత్రి జడ్జి గారి నివాసంలో సుదీర్ఘ వాదనలు జరిగిన కేసు చూసుకున్నట్టయితే అది ఓన్లీ ఓబులవారిపల్లిలో జరిగిన పిఎస్ సంబంధించిన కేసు. అంటే అది సెక్షన్స్ అందులో ఉన్న సెక్షన్స్ వచ్చేసి 196, 353(2), 111 రెడ్ విత్ 3/5 ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్స్ అండి. ఈ సెక్షన్స్ అన్ని మనం చూసుకున్నట్టయితే 111 సెక్షన్ ఏదైతే ఉందో అది ఆర్గనైజ్డ్ క్రైమ్, చాలా అతను కంటిన్యూస్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ పాల్పడ్డాడు ఎక్కడైతే ఆయన అనేసి ఆ సెక్షన్ వస్తుందండి. 196 సెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 గ్రూప్స్ అండి. ఎక్కడైనా గ్రూప్స్ మధ్య వర్గ విభేదాలు రెచ్చగొట్టాల వ్యాఖ్యలు త్రూ ద మెయిన్లీ ఆయన మీడియా పరంగానే, ముఖ్యంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో మీడియా ముఖంగా మాట్లాడారు కాబట్టి ఆ సెక్షన్ కంప్లీట్ గా బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ హీ హాస్ ప్రమోటెడ్ ద ఎనిమిటీ, వర్గ విభేదాలు రెచ్చగొట్టేలాగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీడియాలోనే వాడారు కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవచ్చండి. ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో కూడా క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఏం చెప్పారంటే, మీడియా వర్గాలతో పనిచేస్తూ వివిధ కులాల మధ్య ఈ ముద్దాయి నేరు ఒప్పుకోలు అరెస్ట్ పంచనామా ఉంటుందండి, అరెస్ట్ మాజర్నామా. అది కూడా రైల్వే కూడా రూరల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్ లైన్ అన్న నాటే తయారు చేయబడిన ముద్దాయిలో నేర ఒప్పుకోలు అరెస్ట్ హాజరునామా. అరెస్ట్ చేసేటప్పుడు కూడా పోలీసులు చట్ట ప్రకారంగా, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వారు ఏ విధంగా వాదించినా కూడా, ముఖ్యంగా మనం ఇప్పుడు టీవీ స్క్రీన్ లో కూడా మన ఛానల్లో స్క్రీన్ లో కూడా చూస్తా ఉన్నామండి. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా నోటీసులు సక్రమంగానే ఆయన సంబేపల్లి పిఎస్ భక్తవత్సలం గారు అక్కడికి వచ్చి మనం స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ఆయన కరెక్ట్ గానే నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. 40 అన్ని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ బెయిలబుల్ కేసెస్ లో నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు అని మన గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చాలా తీర్పుల్లో చెప్పుందండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏదైనా వాదించవచ్చు, చట్టం ముందు ఎవరైనా ఒకటేనండి. కానీ ఆయన వాడిన పరుష పదజాలం, సభ్య సమాజం, ముఖ్యంగా మనం ఎవరు కూడా వాడలేని భాష ఆయన వాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అంటే ఒకటి ప్రొసీజర్ విషయంలో నోటీస్ ఇవ్వడము, అరెస్ట్ చేయడంలో ప్రొసీజర్ లో డీవియేషన్ ఎక్కడా లేదు, పోలీసులు ప్రాపర్ గానే చేశారంటారా? 100% అండి. బికాస్ దే హావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. మీరు ఒక్క విషయం కరెక్ట్ గా చూసుకున్నట్టయితే ఆయన్నే కదా ఎవరిని అరెస్ట్ చేసినా ఆయనకు టైం ఇచ్చారు. ఆయనే మన పోలీస్ వీడియోలో కూడా చూడొచ్చు కంటిన్యూస్ గా ఆయనే మీరేమైనా పోలీసులా, మీరు సైన్ పెట్టొద్దండి అని వాళ్ళ ఆవిడ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ వారు దే హావ్ గివెన్ డ్యూ నోటీస్ ఇన్ దట్ థింగ్. నోటీస్ ఇస్తూ కూడా వారు క్లియర్ గా ఆయన తర్వాత అక్కడే హైదరాబాద్ రాయదుర్గం ఐహోప్ అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న వైద్య పరీక్షల నిమిత్తం ఆయన చేయడం జరిగింది. కానీ ఆయన్ని తీసుకొచ్చిన పరిణామాలు మాత్రం చూస్తే చాలా నాటకీయంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ, అందులో వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడైనా ఆయన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న విషయంతో చాలా ముఖ్యంగా మన మీడియా ప్రతినిధులకు కానీ అడ్వకేట్స్ కానీ ఎక్కడా తెలియకుండా మనకు యాక్చువల్ ఆయన తీసుకొచ్చిన విధానం చూస్తేనే పోలీసులు చాలా పకడ్బందీగా చేశారన్న విషయం మనకు అర్థం. ఆయన్ని ఓబులవారిపల్లి పిఎస్ తీసుకురావాలి సార్. అది యాక్చువల్ గా మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎస్ సార్, అక్కడి నుంచి మనం తీసుకునే పరిస్థితి వస్తే ఆయన తీసుకురాలితే ఫస్ట్
హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి కడప ఇలా తీసుకురావాలి. కానీ ఆయన సుదీర్ఘంగా వేరే మార్గంలో, ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఆయన విజయవాడ తరలించారు. ఆ విజయవాడ తరలించే సమయంలో ఆయన ఓబులవారిపల్లికి రావచ్చు, కానీ గోప్యంగా ఉంచుతూ విజయవాడకు తరలిస్తూ అక్కడి నుంచి నెల్లూరు నుంచి రాపూరు నుంచి ఓబులవారిపల్లి పిఎస్ కి. సో సుమారు దాదాపు గంటల ప్రయాణం ఆయన్ని చాలా సేఫ్ గా తీసుకొస్తూ ఒక పక్క రిమాండ్ రిపోర్ట్ కూడా అప్పటికే మనకు అక్కడ ఉన్న గౌరవ ఎస్పీ అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు గారు కానీ ఉన్న అక్కడ ఉన్న. కానీ ఇదంతా ప్రొసీజర్ అంటే డైరెక్ట్ గా మీరు ఓబులవారిపల్లికి తీసుకెళ్తాం మానేసి ఆయన హెరాస్ చేయడం, ఆయన వేధించడంలో భాగంగానే విజయవాడ, నెల్లూరు ఇవన్నీ తిప్పారు అంటే ఏం చెప్తారు? అక్కడన్నీ తిప్పడం కాదండి, బికాస్ దే ఫాలోడ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. బికాస్ అక్కడ వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, ఆయన సేఫ్ గా తీసుకురావాలి. ఇదంతా తెలిస్తే మీడియాకైనా ఇంకొకరికైనా అటెన్షన్ వస్తుంది అన్న విషయంతో ఆయన ముఖ్యంగా ఆయన ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు తీసుకుని ఆయన వెంట ఒక అంబులెన్స్ కూడా పెట్టి తర్వాత, ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వచ్చిన తర్వాత కూడా ఇక్కడ డాక్టర్ గురుప్రసాద్ తో ముఖ్యంగా వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. యాక్చువల్ గా ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేయాలి, కాకపోతే ఏం చేశారు అక్కడంటే కంటిన్యూస్ గా అక్కడికే డాక్టర్ గారిని పిలిపించి, డాక్టర్ గురుప్రసాద్ గారిని అక్కడికే పిలిపించి సుమారు 2 గంటల సేపు కంప్లీట్ గా వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత 2:30 తర్వాతనే ఆయన కంప్లీట్ గా మొత్తం వైద్య పరీక్షలు చేసిన తర్వాత కూడా అక్కడ వైద్య పరీక్షలు వాళ్ళకు కూడా ఒక కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆయనకు మామూలు జనరల్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఇట్స్ ఎ జనరల్ థింగ్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాదు, ఇక్కడ ముందే ఆయనకు ఆ ప్రాబ్లం అయితే ఉంది. సో జనరల్ గా ఈజ్ వెరీ స్టేబుల్ అని అనిన తర్వాతనే పోలీస్ ఇంట్రాగేషన్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ మొత్తం నేరం దాని గురించి మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది యాజ్ ప్రొసీజర్. ఓకే కానీ ఆర్గ్యుమెంట్స్ విషయంలో మాత్రం తెల్లవారుజామున వరకు జరిగినాయి, 7 గంటల పాటు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అసలు ఆయన స్టేటస్ని దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేయడం తగదు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆర్గ్యూ చేశారు. అసలు ఏం జరిగింది ఆర్గ్యుమెంట్స్? కంపల్సరీ అండి. ముఖ్యంగా ఆయన ఆ తర్వాత దాదాపు సుదీర్ఘ 7 గంటల తర్వాత విచారణ చేసి ఎస్పీ గారి నేతృత్వంలో విచారణ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి గౌరవ రైల్వే కోడూరు జడ్జి హౌస్ మోషన్ అంటారండి, హౌస్ కి తీసుకెళ్లారండి. ఈవినింగ్ నైట్ హౌస్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు పొన్నవోలు గారు ఆల్రెడీ నిన్న మధ్యాహ్నమే జగన్ గారి ఆదేశాల మేరకు పొన్నవోలు గారు నిన్న మధ్యాహ్నం ఇక్కడ విజయవాడ నుంచి అక్కడ బయలుదేరడం జరిగిందండి. అక్కడ కూడా ఆయన క్లియర్ గా మనం రజనీష్ ముఖ్యంగా మనం అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మనం ఎన్నోసార్లు చంద్రబాబు గారి దాంట్లో కానీ ఎవరి కేసులో అయినా కూడా మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ముఖ్యంగా దానిపైనే మీరు ఒక ప్రొసీజర్ ఎక్స్పెక్ట్ ఫాలో చేయలేదు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కూడా. ఈ 2 కూడా సెక్షన్ 111 కూడా ఆర్గనైజ్ క్రైమ్, ఇది అప్లికబుల్ కాదు. ముఖ్యంగా డబుల్ జియోపాలిటీ వస్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ జియోపాలిటీ అప్లికబుల్ అవుతుంది. ఆర్టికల్ 22కు వ్యతిరేకంగా ఆయన కంపల్సరీగా ఈ సెక్షన్ ఏదైతే ఉందని ఆయన సుదీర్ఘంగా వాదనలు వినిపించడం కూడా జరిగిందండి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్షన్ 111 పైనే ఆయన పొన్నవోలు గారు నెమో డెబిట్ బిస్ వెక్సారే అంటే నో మ్యాన్ షుడ్ బి పనిష్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఈయన పైన దాదాపు పోలీసు వారు ఏదైతే అభియోగాలు మోపుతున్నారో చాలా కేసెస్ ఉన్నాయి, దాదాపు 14 కేసెస్. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అనంతపురం, బాపట్ల, నరసరావుపేట, చిత్తూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా లో పోసానిపై కేసులు ఉన్నాయి. సో ఈ విధంగా అంటూ చాలా చెప్పే. సో సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్. ఆయన ఏం చేశారు, ఆయన జస్ట్ పబ్లిక్ లో అందరు రాజకీయంగానే ఇది ఒక పెద్ద కుట్ర అని ఆర్గనైజ్ క్రైమ్ అనడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? దీన్ని కేవలం ఈ విధంగానే మీరు చూస్తున్నారు, పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ చేస్తున్నారు. సెక్షన్ 111 అని ఆయన వాదించడం జరిగింది. కోర్టు కూడా వారి వాదనలతో ఏకీభవించడం కూడా జరిగింది. సో 111 మీద కూడా కోర్టు సమ్ కామెంట్స్ రిమాండ్ రిపోర్ట్ లో చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాను, తొందరపడి మాట్లాడాను, అప్పుడు తెలియక మాట్లాడాను, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన ఒక కన్ఫెషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఈ మధ్య. ఆ కన్ఫెషన్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత చాలా మంది పాప ఆయన పరివర్తన చెందిన మనిషి కాబట్టి ఆయన టచ్ చేయరు అనుకున్నా. ఆయన కూడా అదే ఉద్దేశంతో ఇంట్లో ఉన్నట్టున్నారు ప్రశాంతంగా. సో ఇప్పుడు ఈ కన్ఫెషన్ అనేది కానీ, నేరాన్ని అంగీకరించడం కానీ, విచారణ సమయంలో పోలీసులు కోఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి సంకేతాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తే జడ్జి ఆయన్ని రిమాండ్కి ఇవ్వకుండా రిలీజ్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ రిమాండ్ ఈ 14 అయిన తర్వాత అయినా కానీ 14 రోజులండి. యాక్చువల్ గా ఈ కేసులో మీరు చూసుకున్నట్టయితే ఆయనకు దాదాపు ముఖ్యంగా సిఐడి పెట్టిన కేసు సెక్షన్స్ చూసుకున్నట్టయితే 111 కానీ, 196 కానీ, 353 కానీ, 299 కానీ, మళ్ళా 336 3 కానీ
ఈ అండ్ 336(4) ఆల్సో, ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అండి, ఎక్సెప్ట్ 341, ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అండ్ మోర్ ఓవర్ ఈయన పైన ఇన్ని కేసులు నమోదైన తర్వాత కడపలోనే, ఉమ్మడి కడప జిల్లాలోనే 4-5, మైదుకూరు, చిన్న చౌక్ పోలీస్ స్టేషన్, రిమ్స్ లోనే ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇంకా బాపట్ల జిల్లాలో అయితే, నరసరావుపేట అయితే, తిరుపతిలో అయితే, కృష్ణా జిల్లాలో. సో ఏ కేసులో అయినా కూడా ఆయనకు డెఫినెట్ గా, అది ఎవరి మీదైనా కేసులో ఉండి మనకు డెఫినెట్ గా పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు, తర్వాత కస్టడీ కోరుతా ఉంటారు. సో ఇట్స్ జనరల్ ప్రొసీజర్ అండి. డెఫినెట్ గా పోలీస్ ఆర్ హ్యావింగ్, మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న కూడా మనం ఈ రిమాండ్ రిపోర్ట్ లో చూసుకున్నట్టయితే ఆయన్ని మనం రిమాండ్ రిపోర్ట్ సెకండ్ పేజ్ జస్ట్ ఒకసారి చూద్దామండి. మీడియా వర్గాలతో పని చేస్తూ వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టు చేసిన వ్యాఖ్యల వల్ల తీవ్ర మనస్తాపానికి గురి అవుతారని తెలిసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో కుమ్మక్కై వారి ప్రోద్బలంతో 2 కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని కుట్రపూరితమైన వైఖరితో కావాలనే ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి ఒక కులంని కించపరిచి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా మాట్లాడినాను. కావున నేను కావాలనే చేసిన వ్యాఖ్యల వద్ద చాలా మంది తీవ్ర మనస్తాపానికి గురవుతారని, వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడాను అనేసి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నారు. డెఫినెట్ గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన స్టేట్మెంట్స్ కూడా డెఫినెట్ గా మేము కూడా ఒక న్యాయ వ్యవస్థ కూడా పోలీస్ చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయండి. పోలీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ షుడ్ నాట్ బి యాక్సెప్టబుల్. అందుకోసమే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ద బెయిల్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ థింగ్. Definitely bail is a right. 483 BNS says that thing. Bail is a fundamental right. సో దాని మీద ఇవాళ పొన్నవోలు గారు కానీ నిన్న కూడా కంప్లీట్ గా వాదనలు కూడా వినిపించడం జరిగింది. నిన్న రాత్రి కూడా సుదీర్ఘంగా దాదాపు 3 గంటల దాకా వాదనలు వినిపించిన తర్వాత మరీ కోర్టు మళ్ళా ఇది చాలా పెక్యులర్ కేసు అవన్నీ పొన్నవోలు గారు చెప్పిన తర్వాత ఇటు కోర్టు పోలీసు వారు కూడా వారి వాదనలు తీవ్రంగా ఇచ్చిన తర్వాతే 196 ఓకే 67 IT యాక్ట్ అప్లికబుల్ అవ్వకపోయినా 111 అవ్వకపోయినా, అవుతుందో అవ్వదో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అని, అవ్వకపోయినా బట్ 196 అండ్ 353 సెక్షన్ 196 ఏం చెప్తుందండి, వర్గ విభేదాలు రెచ్చగొట్టేలాగా. 353 ఇల్లీగల్ టు స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో క్లియర్ గా జడ్జి గారి ముందు కూడా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారు ఏంటి, ఆ వీడియోస్ తో సహా క్లియర్ గా ప్రతి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ విత్ ఎవిడెన్సెస్ తో సహా కోర్టు ముందు ఉంచడం జరిగిందండి. కోర్టు వారితో ఏకీభవిస్తూ, పోలీసు వారి వాదనలో ఏకీభవిస్తూ కోర్టు వారిని 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిందండి. ఫర్దర్ గా కూడా ఇదే ఇంటెన్సిటీ ఉంటుందా? అర్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్ మనం చూసుకున్నట్టయితే డెఫినెట్ గా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో క్లియర్ గా ఉందండి. బట్ ఏదైతే ఈ 196 అండ్ 353 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా నేను కూడా ఏకీభవిస్తున్నాను, రెండు కూడా లెస్ దెన్ 7 years. సో లెస్ దెన్ 7 years ఏవైతే ఉంటాయో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో గౌరవ సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది, ఎవరికైనా జనరల్ గా వాళ్ళని ఈవెన్ రిమాండ్ ఇచ్చిన తర్వాత కూడా దెన్ ఇఫ్ ద కోర్ట్ థింక్స్ దట్ ఈస్ ద థింగ్ హీ కెన్ గెట్ బెయిల్. బట్ యాజ్ ఫర్ ద సిరీస్ ఆఫ్ కేసెస్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇతను ఒక ఆర్గనైజ్ క్రైమ్ కి ఇదయ్యాడు. సో ఎక్కడైనా ఇప్పుడేమో అతనే నిందితుడు ఆరోపణలు వచ్చాయండి, నిందితుడు అని చెప్పడానికి హీ మే గెట్ అక్విటెడ్ ఫ్రమ్ ద కేస్ ఆల్సో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఎన్నో కేసులు ఆయన పైన, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చాలా కేసులు, శ్రీకాకుళం జిల్లా తేదాప నేత పెట్టిన కేసు అయితే ఏముంది, తీతిదే చైర్మన్ మెయిన్లీ ప్రస్తుతం ఉన్న TV5 చైర్మన్ బిఆర్ నాయుడు పైన పెట్టిన కేసు అయితే ఏముంది, పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. ఇప్పుడు ఆర్టికల్ 19(1)A కూడా ఏం చెప్తుందండి, ఎస్ యూ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్ బట్ యూ కెనాట్ కర్బ్. మాట్లాడే స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఎక్కడ ఎంత చిక్తే అంత మాట్లాడారు. కాబట్టి యాజ్ పర్ యాజ్ మై లిమిటెడ్ ఎక్స్టెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండి, ఇవాళ డెఫినెట్ గా ఆల్రెడీ పొన్నవోలు గారు 483 సెక్షన్ BNSS పైన డెఫినెట్ గా బెయిల్ మూవ్ చేస్తా ఉన్నారండి. డెఫినెట్లీ ఇప్పుడు రిమాండ్ ఉన్న 14 రోజులు ఆయన జైలుకు పరిమితం కావాల్సిందేనా, లేదా మధ్యలో బెయిల్ కి ప్రయత్నాలు చేస్తారు? ఆల్రెడీ ఇవాళ ఆల్రెడీ బెయిల్ 483 BNS ప్రకారం నిన్ననే సుదీర్ఘంగా ప్లాన్ చేశారు. నిన్ననే ఆల్రెడీ లీగల్ టీమ్ వాట్ ఎవర్ పొన్నవోలు గారు కూడా ఓపెన్ గా చెప్పారు, వాట్ ఎవర్ దట్ జుడిషియల్ గా మాకున్న ఆప్షన్స్ ఏముంటే వాటిని కంపల్సరీగా మేము వాడుకుంటాము డెఫినెట్ గా అంటూ ఇవాళ రేపు కంపల్సరీగా వాళ్ళు కోర్టులో, లోకల్ ట్రయల్ కోర్టులోనే బెయిల్ వేసుకుంటున్నారండి. బెయిల్ వేసుకున్నా అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయినా వారు ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్లే అవకాశం ఉంటుందండి, వెళ్తారు కూడా అండి. ఆల్రెడీ దే ఆర్ ప్లాన్. ఈవెన్ హైకోర్టు జరగడానికి ఎంతకాలం పట్టొచ్చు?
సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 2-3 days. టుడే దే మే మూవ్ బెయిల్ ఆర్ టుమారో దే మే మూవ్ బెయిల్. ఆల్రెడీ ఇవాళ యాజ్ పర్ యాజ్ మై లాయర్స్, మా లాయర్స్ కూడా అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ యాజ్ పర్ యాజ్ దిస్ థింగ్ టుమారో ఆర్ డే ఆఫ్ టుమారో దే మే అప్రోచ్ హైకోర్ట్ ఆల్సో, దే మే మూవ్ లంచ్ మోషన్ ఆల్సో. బట్ ద థింగ్ ఈస్, మనకు హైకోర్టులో గౌరవ హైకోర్టులో ఎక్కడ ఏ హైకోర్టులో చూసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ ఆయన పైన ఎన్ని క్రైమ్స్ ఉన్నాయి. సో ఈ రోజు యాజ్ పర్ టుడేస్ నాలెడ్జ్ ఆల్రెడీ 14 క్రైమ్స్ ఉన్నాయి. ఆయన ఆర్గనైజ్ క్రైమ్ చేశారంటూ పోలీసుల దగ్గర పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు ఎవరికైనా వైరల్ అయిపోయే ఆయన వీడియోస్ అన్ని చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడిన విషయాలు కూడా మనకు తెలిసిన విషయమే. సో హైకోర్టులో కూడా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం అయితే ఒక విషయం చంద్రశేఖర్ గారు, అంటే కంపారిజన్ కాదు కానీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ గారు కూడా దాదాపు ఇలాంటి కవ్వింపు చర్యలకే పాల్పడ్డారు. ఆయనకేమో బెయిల్ కోర్టు నుంచి కొంత ప్రొటెక్షన్ వచ్చింది, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, విచారణకు రండి అని పిలిచారు, కొద్ది రోజులు వెయిట్ చేశారు, ఆయన ఒకసారి రాను పలానా రోజు వస్తారంటే ఆ రోజు రమ్మని మళ్ళీ లెటర్ పంపించి ఇంత ప్రాసెస్ జరిగింది. పోసాని కృష్ణమురళి విషయంలో మాత్రం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి నాన్ బెయిలబుల్ అని చెప్పని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి ఏంటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండింటికి చూసుకుంటే ఇక్కడ సిఐడి కేసు నమోదు చేసిన ఏదైతే మనం ఇప్పుడు చూసుకున్న 111 కానీ 196 కానీ 353 కానీ 299 కానీ 366 3 and 4 341 ఈ మాక్సిమం ఎక్సెప్ట్ 341 అండి. ఆల్ కేసెస్ ఆర్ నాన్ బెయిలబుల్ కేసెస్ అండ్ ఈవెన్ సిఐడి నమోదు చేసింది. సో అక్కడ అది కాదండి పరిస్థితి. బట్ ఇక్కడ ఈయన మాట్లాడిన దానికి జనసేన నేతలు అయితేనేముంది, టీడీపీ నేతలు అయితేనేముంది, ఎవరైనా కానీ హూమెవర్ ఇట్ మే బి, హూమెవర్ గాట్ స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందన్న కీలకమైన ఆధారాలన్నీ అక్కడ ఉన్నాయండి. బట్ సో దట్ కేస్ ఇస్ బిట్ డిఫరెంట్ హియర్. ఐ మీన్ లైక్ పోలీస్ విచ్ ఎవర్ ద సెక్షన్స్ విచ్ గాట్ ఇన్వోక్డ్ ఆన్ హిమ్, దీస్ సెక్షన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పోసాని కృష్ణమురళికి సంబంధించి పోలీసులు జరిపినటువంటి విచారణ పూర్తిగా పక్కా ఆధారాలతోనే ముందుకు సాగింది. అలాగే జడ్జి ముందు తమ వాదనలకు బలం చేకూర్చేటువంటి అనేక సాక్ష్యాధారాలను ఉంచడం వల్లనే ఆయన రిమాండ్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి సీనియర్ లాయర్లు పోసాని కృష్ణమురళి తరపున బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు కోర్టులు కూడా పెద్దగా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవచ్చు. కింది స్థాయి కోర్టులో విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చంద్రశేఖర్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.